ఫ్రెండ్స్, ఈ శిలాతోరణం ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మనం ఇదంతా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. చాలా బాగుంది. ఈ ఏరియా అంతా నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ మొత్తం అన్ని పిల్లర్స్ ఉన్నాయండి. మొత్తం అంతా పిల్లర్సే. చాలా బాగున్నాయి. విరూపన్న, మల్లన్న అని ఇద్దరు వ్యక్తులు ఇది టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేశారంటండి. చరిత్ర చెబుతుంది. అచ్యుత దేవరాయల కాలంలో ఈ విరూపన్న, అలాగే మల్లన్న అనే వ్యక్తులు కన్‌స్ట్రక్ట్ చేశారంట. ఫ్రెండ్స్, చూసారండి ఈ ఏరియా ఎలా ఉందో? చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. శిల్పాలైతే మాత్రం అదిరిపోయినాయి. ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. ఈ గుడి యొక్క రహస్యం ఎవరికీ అంతు చిక్కట్లేదండి. ఎందుకంటే ఈ గుడిలో చాలా రహస్యాలు ఉన్నాయంట. అసలు ఎలా కన్‌స్ట్రక్ట్ చేశారు? ఆ హ్యాంగింగ్ పిల్లర్‌ని ఎలా కన్‌స్ట్రక్ట్ చేశారు? ఆ మహానంది, ఇంత పెద్ద మహానందిని ఎలా కన్‌స్ట్రక్ట్ చేశారు అని చాలామంది ఆశ్చర్యపోతున్నారంట. విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లోనే ఇలాంటి నిర్మాణం జరిగిందంటే నిజంగా నమ్మశక్యం కాదండి. కానీ నమ్మాలి. చరిత్ర చెబుతుంది కాబట్టి. ఫ్రెండ్స్, కిందకెళ్దామండి మనం. కిందకెళ్ళి కింద మొత్తం రౌండ్ అప్ సర్కిల్ అంతా షూట్ చేద్దామన్నమాట. ఓకేనా? రండి వెళ్దాం. ఇక్కడి నుంచే వచ్చామండి మనం. ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనం కిందకి దిగి రౌండ్ వేద్దాం. బాగుంది కదా? సూపర్‌గా ఉంది. మామూలుగా లేదు, ఎక్స్ట్రార్డినరీగా ఉందన్నమాట. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడి నుంచి మనం పైకొచ్చాము. ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళిపోదాం. చూసారా ఈ స్టోన్ ఎలా ఉందో? ఫస్ట్ ఈ గుడి స్టార్టింగ్‌లో కట్టేటప్పుడు ముందుగా గణపతికి కట్టిన తర్వాత ఈ గుడి కడదాము అని డిసైడ్ అయ్యి కట్టారంటండి. అందుకే ముందుగానే గణపతిని ప్రతిష్ఠించారు ఇక్కడ ఈ స్టోన్ మీద. చూపించాను కదా మీకు ఇందాక, అదన్నమాట. మనం ఇక్కడి నుంచే ఈ ఎంట్రన్స్‌లో ఇక్కడి నుంచి లోపలికొచ్చి మొత్తం ఇదంతా కవర్ చేసామండి. ఈ శిలాతోరణం, ఈ పిల్లర్స్ అన్నీ కవర్ చేసామన్నమాట. లోపలికెళ్ళి మొత్తం అంతా మీకు చూపించాను. బాగుంది కదా? నాకైతే చాలా బాగా నచ్చింది. హైలైట్. సూపర్ అంటే సూపరు. ఒక్కసారి విజిట్ చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. నాకు కూడా ఒక చాలా పెద్ద కోరిక ఉందండి. ఒక మంచి యూట్యూబర్‌గా నేను సెటిల్ అవ్వాలి అనేది నా కోరిక. అందుకోసం వీడియోలు రికార్డ్ చేస్తున్నాను. వీడియోలు రికార్డ్ చేసి కొద్దీ నాకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుందండి. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదామండి. వెనక్కి వెళ్ళిపోదాం. రండి. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. అమ్మ! అయితే వచ్చామండి. ఇదిగోండి, చూసారా? ఇక్కడి నుంచే మనం ఇలాగ సర్కిల్ రౌండ్ అంటే గుడి చుట్టూరు తిరుగుతూ రికార్డ్ చేస్తూ ఉండి ఇక్కడి నుంచి మనం ఇలా లోపలికెళ్ళి మనం ఇదంతా రికార్డ్ చేసామన్నమాట. బాగుంది కదా? ఇక్కడి నుంచి మనం ఇవ్వండి, ఇందాక మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనం నాగలింగం, గణేశం ఈ బోర్డు చూసాం కదా? మళ్ళీ ఎక్కడికి వచ్చేసాం. మళ్ళీ ఇక్కడి నుంచి మనం మన జర్నీ కంటిన్యూ చేద్దాం. బాగుంది. చాలా బాగుంది. స్ట్రక్చర్ అయితే మాత్రం చాలా బాగుంది. సూపర్‌గా ఉందన్నమాట. హైలైట్‌గా ఉంది. విజిటర్స్ అయితే చాలామంది వస్తున్నారండి. అత్యద్భుతంగా ఉందండి ఈ గుడి అయితే మాత్రం, టెంపుల్ అయితే మాత్రం అత్యద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిపోదామండి. మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చాలామంది విజిటర్స్ వచ్చారు. ఫోటోలు తీసుకుంటున్నారు. వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. చాలా బాగుంది. మామూలుగా లేదు. చాలా సూపర్‌గా ఉంది. హైలైట్‌గా ఉందన్నమాట. ఎలా ఉంది చెప్పాలి. మామూలుగా లేదు కదా టెంపుల్. ఎక్స్ట్రార్డినరీగా ఉందండి. చాలా బాగుంది నాకైతే. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం కన్‌స్ట్రక్షన్ అండి. వామ్మో! చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి.
చూసారా మీరు కింద గమనించినట్లయితే ఏకశిలా స్టోన్ అన్నమాట, ఏకశిల అన్నమాట ఇదంతా. హైలైట్ చాలా బాగుంది, చాలా బాగుంది. నాకైతే సూపర్గా ఉందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ మీకు చూపించానండి ఇందాక. మొత్తం ఈ పిల్లర్స్ మొత్తం అంతా మీకు చూపించాను ఇందాక. లోపలికి వెళ్ళి మరీ చూపించాను. సో నేను కింద నుంచే రికార్డ్ చేస్తున్నాను. చూసారు కదా ఎలా ఉందో. చాలా బాగుంది, చాలా బాగుంది. గుడి మొత్తం ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏముందండి. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే గుడి మొత్తం దగ్గర దగ్గర ఒక 20 ఎకరాల్లో ఉన్నట్టుందండి, హైలైట్గానే. బాగుంది కదా. చెయ్యి అయితే బాగా నొప్పి వచ్చేస్తుందండి. మామూలుగా రెగ్యులర్గా అక్కడి నుంచి వచ్చాం మనం, అక్కడి నుంచి వచ్చాం అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చామన్నమాట. అయితే ఇదిగో ఈ పైకి వెళ్ళలేదండి మనం. పైకి వెళ్ళకపోయినా ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను కాబట్టి చూడండి, చాలా బాగుంది, సూపర్గా ఉందన్నమాట. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే రండి. హైలైట్ సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ టెంపుల్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి టెంపుల్ మీరు జీవితంలో ఎప్పుడు చూసుండరు. ఖచ్చితంగా ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూడండి. మొత్తం వీడియో అంతా ఒకే వీడియోలో చేయడం కుదరదు కాబట్టి పార్ట్స్ కింద నేను అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలన్నీ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.